ఇప్పుడు జై శ్రీమతి శ్రీమన్నారాయణ. కురువేళ లక్ష్మి గారు మధిర నుంచి 111వ పాసురం నుంచి 5 పాసురాలు అన్వయించండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. పద్మజాగమ్మ గారికి దాసోహములు, భాగవత గోష్ఠికి దాసోహములు. 111వ పాసురం. ఆళ్వార్లు ఈ పాసురంలో ఆళ్వార్లు అడుగుతున్నారు, నేను తెలిసి తెలియక చేసిన అపరాధాలు, దోషాలు గుణాలుగా స్వీకరించు స్వామి అని అడుగుతున్నారు. పరమాత్మను నిందించి చివరి వరకు అపవాదులు మోపిన శిశుపాలుణ్ణి, సాటిలేని యుద్ధం చేసి శ్రీరాముని కోపాగ్నిలో భస్మమైన వాలిని, నిన్ను ఎదిరించిన వారిని కూడా నీ శ్రీహస్తంలోని చక్రాయుధంతో హతులై మోక్షాన్ని పొందారు. వీరే కాదు, పూతన, శకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర మొదలగు వారు కూడా కృష్ణయ్య చేతిలో చంపబడ్డారు అని చెప్పరు, మోక్షాన్ని పొందారు అని చెప్తారు. నిన్ను ఎదిరించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు కూడా ఉజ్జీవనం పొందారు. నేను తెలిసి తెలియక చేసిన పాపాలను, అపరాధాలను క్షమించి నేను చేసిన దోషాలను గుణాలుగా స్వీకరించు స్వామి. నీలో దయ, క్షమాగుణం, వాత్సల్యం ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. నేను చేసిన దోషాలను గుణాలుగా స్వీకరించు స్వామి. నీవు నా ఒక్కడికే కాదు, భూమండలంలో ఉన్న సమస్త జీవరాశులకి నీవే స్వామి. నీ దాసుని అనుగరించు స్వామి. 112వ పాసురం. ఏ వయసులో మనం స్వామిని ఆశ్రయించాలి? ఈ పాసురం నుంచి మనస్సుకు చెబుతున్నారు ఆళ్వారు. మనస్సుకు చెప్పే మిషతో మనకు చెబుతున్నారు ఆళ్వారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. వివిధ రోగాలతో దిగజారిపోయి ముసలితనం వచ్చేస్తుంది. చనిపోయే రోజు సమీపిస్తుంది. కాబట్టి ఓ మనసా, ఎప్పుడైతే కరకళేభరణాలు అనుగ్రహించారో స్వామి, ఆ క్షణము నుండి స్వామి కోసమే వినియోగించాలి. నాలుక ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆ స్వామిని స్తోత్రం చేయాలి. చేతులు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? స్వామికి నమస్కారం చేయాలి. పాదాలు ఉన్నది ఎందుకు? స్వామి సన్నిధికి వెళ్ళాలి. మనస్సు ఆ స్వామికే సమర్పించాలి. మన స్వరూపం ఏమిటంటే ఆ స్వామి పాదాలే మనకు తిరిగి రాని పరమపదం తెచ్చి పెడతాయి. నిండు మనస్సుతో, భక్తితో, ప్రేమతో స్వామి చల్లగా ఉండాలని మంగళాశాసనం చేస్తే, ఓ మనసా, ఆ స్వామి పాదాలే నీకు అన్ని తెచ్చి పెడతాయి. నీవు ఇది మాత్రం చేయి మనసా అంటూ ఆళ్వారు మనస్సుతో చెప్పే మిషతో మనకి చెబుతున్నారు. స్వామిని ఆశ్రయించడానికి వయసుతో పని లేదు అని చెబుతున్నారు. 113వ పాసురం. మనసు అడిగిందట తిరువడి సేత్తిరాన్ని. మనలో ఉన్న అహంకార మహంకారాలు అడ్డు వస్తాయి కదా, మనం పరమపదానికి వెళ్ళగలమా ఓ మనసా? నీకెందుకు? మనలో ఉన్న అహంకార మమకారాలు, దోషాలన్నిటినీ పోగొట్టేవాడు ఆయనే. స్వామిపై భారం వేసి ఉండు. దానికి ఉదాహరణ, ఆనాడు తండ్రి తల ఛేదించిన రుద్రుడికి బ్రహ్మహత్యా పాతకము విముక్తి కలిగించిన వాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. ఎన్నడూ తొలగిపోని కళ్యాణ గుణములు కలిగిన వాడు, భగవంతుని దరిచేరు దారి అతని కృపయే మనసా. గంగను తలపై ఉంచుకున్న ఎర్రని జర్రలు కలవాడు నీలకంఠుడు. ఇంద్రియాలు భీతి చెందేలా తెల్లని కపాలంతో భిక్ష కైకొనేవాడైన పరమశివుడి కష్టం తీరేలా తులసి మాలాంకృతుడైన లక్ష్మీవల్లభుడు తన వక్షస్థలంలోని సుగంధభరితమైన స్వేద జలాన్ని పరమశివునికి ప్రసాదించారు. అట్టి ఆనంద స్వరూపుడైన పరమాత్మ కళ్యాణ గుణములు కలిగినవాడు, భగవంతుని దరిచేరు దారి అతని కృపయే మనసా. 114వ పాసురం. ఓ నా మనసా, జ్ఞానము కలగకుండా నిరోధించే ఆ 8 అవిద్య, కర్మ, వాసన, రుచి, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అను త్రివిధ తాపాలు శరీరం అను 8 పోగొట్టుకొని సంసార దుఃఖాలన్నిటిని తొలగించుకొని పరమపద భాగ్యం అనుభవించాలని కోరిక నీకు గనక ఉంటే ఆ స్వామిని ఆరాధించవే మనసా. ఆత్మజ్ఞానం ఇచ్చేవాడు అతనే. మనోవికాసం కలిగించే దినకరుడు అతడే. వరాహమూర్తి అయి భూమినంతటిని తన కోరల చేత పైకెత్తిన ఆ పరంధాముడి పాదాలు ధ్యానించి నమస్కరించి స్తుతిస్తూ ఆయన పాదాలకు పల్లాండు పాడుతూ ఉన్నవే మనస్సా. తుది శ్వాస వరకు వరాహమూర్తి దివ్యచరణాలు తలుస్తూ పల్లాండు పాడు. అంతే, స్వామిని తలుస్తూ నమస్కరించాలి, పల్లాండు పాడాలి. 115వ పాసురం. ఈ పాసురం చరమశ్లోక అర్థాన్ని తెలియజేస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ.
అహంతా సర్వపాపేభ్యే మోక్షయిష్యామి మా శుచః అంటున్నారు. పలు విధములైన జన్మములను తొలగించి నిత్య సంసారలమై సంచరించు మనల నుండి నిత్య సూరులను చేయు కైంకర్యములు స్వీకరించి మా స్వామి అయి సకల విధ బంధువుగా అందరి మేలు కోరేటువంటి వాడు ప్రతి ఒక్క జీవాత్మకు స్వామి శ్రీమన్నారాయణుడే. ఇంకెందుకే మనసా ఏడుస్తావు? ఓ మనసా, చేసేవన్నీ వదిలిపెట్టు, అన్నిటినీ నాకు వదిలిపెట్టు. నీ యొక్క సంసార బంధాన్ని విముక్తి చేసి మోక్షం ఇస్తాను. ఏడవకు. మనకు హితాన్ని ఇచ్చేవాడు, మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, మన కైకర్యాన్ని స్వీకరించి తల్లి అయి తండ్రి అయి సకల విధ బంధువుగా అందరి మేలు కోరేవాడు అతడే. ఎందుకే మనసా దిగులు వదిలిపెట్టు, ఏడవకు, మా శుచః అని అంటున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. తిరుమలసయ ఆళ్వార్ తిరువడిగలే శరణం. అద్భుతం అండి లక్ష్మి గారు. ఈ మధ్య సరిగా రావట్లేదేమో క్లాసులకు అనుకున్నా, కానీ మీరు అన్వయించిన తీరు చూస్తే అయితే తర్వాత యూట్యూబ్ లో అయినా వింటున్నట్టున్నారని అర్థమైంది. వింటానండి, యూట్యూబ్ లో వింటాను. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు, చాలా బాగా అన్వయిస్తున్నారు, అనుభవిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. మీకు అభినందనలు. పల్లాండు. ధన్యవాదాలు. అప్పులుంటే క్షమించగలరు. అయ్యో ఏం లేదండి, చక్కగా చెప్పారు.